ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని, ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు మన వీడియో వచ్చేసి బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే పంపించారండి. బాబా గారి సందేశం చెప్పబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో రీచ్ అవ్వడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇక అలాగే శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఆ ఛానల్ వాళ్ళు కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషనల్గా ఉపయోగపడుతుంది. ఆ ఛానల్ కూడా నాదేనండి, శ్రీ విద్యా విలేజ్ ఉమెన్. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, నేను చెప్పినట్లే జరుగుతుంది తల్లి, రేపొక్కరోజు కొద్దిగా ఓపికగా వినుబిడ్డ అని బాబాగారు మనకి మంచిగా ఒక సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటి అని మనం బాబాగారి మాటల్లోనే విందాము. తల్లి, నేను చెప్పినట్టుగానే నీ జీవితంలో జరుగుతుంది. అంతా నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది బిడ్డ. ఈ సాయి వాక్కు ఫలించబోతుందమ్మా. రేపొక్కరోజు ఓపికగా చూడు. తర్వాత ఉదయం జరిగేది చూసి నువ్వే ఆనందపడతావు. నీకోసం అవతరించిన వాడిని నేను బిడ్డ. నేను చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది. తప్పకుండా ఇది రాసిపెట్టిన విధి తల్లి. ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగి నీకోసం నీ ముందుకి వచ్చాను బిడ్డ. నేను ఎవరు అనే వివరాలు ఈ చరిత్రకు కూడా అస్సలు తెలియదు. నేను ఎందుకు పుట్టాను, ఎక్కడ పెరిగాను అనేది కూడా నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నేను జీవించిన జీవితాన్ని నువ్వు చూసిందే లేదు. కానీ నీకు నాకు ఒక అనుబంధం ఏర్పడిందమ్మా. మన బంధం మరింత బలపడింది. నన్ను ఎవరని నువ్వు బాబా బాబా తండ్రి పిలుస్తున్నావు చెప్పు? అదే తల్లి నీకు నాకు ఉన్న బంధం, పూర్వజన్మ అనుబంధం. జన్మ జన్మల నుంచి అనుబంధం వస్తూనే ఉంది తల్లి. నువ్వు చేసే పుణ్య ఫలితంగా నేను నీకు గురువుగా, తండ్రిగా దొరికాను. నీ భారాన్ని అంతా నేను మోయలేను అంటే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించి చూడు. నువ్వు పడే వేదన నుంచి పూర్తిగా నిన్ను తప్పించడానికే నేను వచ్చానమ్మా. నీకప్పుడప్పుడు సంకేతాలను, అవసరమైనప్పుడు సహాయాలను తప్పకుండా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను బిడ్డ. ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు. అది ఏది అయినా సరే నువ్వు గెలిచే తీరుతావు తల్లి. అందులో నుంచి తప్పించుకోకుండా వదలకుండా ఆ పని పూర్తి చెయ్యి. నువ్వు కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దమ్మా. నిన్ను అడగకుండా, నాకు చెప్పకుండా అవసరంగా ఏ నిర్ణయం చెప్పద్దు. అన్నీ నాకు తెలుసు తల్లి. అన్నీ నీకు మంచి చేస్తాను. నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు ఉన్న దిశలోనే నేను నీతోటి ప్రయాణిస్తాను. ఎవ్వరు కూడా నన్ను అడ్డుకోలేరు బిడ్డ. అన్ని చోట్ల నేను జీవిస్తుంటాను తల్లి. మొట్టమొదట నీవు ఎవరు అని తెలుసుకో. నీ మనసును నిశ్చలంగా ఉంచుకో. నిన్ను నువ్వు మార్చుకో. బాబా అని పిలిచిన వెంటనే నా కాలు నీ వెంట పడిందమ్మా. అప్పుడే నీ కర్మఫలాలు అన్నీ తొలగిపోయాయి. నువ్వు చేసిన పాపాలన్నీ తొలగించేశాను. మెట్టుగా నీ చెడు అంతా తొలగిపోయింది తల్లి. నువ్వు ఆశపడే జీవితాన్ని ఆశపడినట్లుగా జీవిస్తావు. నా దగ్గర కోరిన సంపద నిన్ను తప్పక చేరుతుంది బిడ్డ. ఇక నుంచి నీ దగ్గర ఉన్న కొరతనంతా పక్కన పెట్టి సంతృప్తి అయిన జీవితాన్ని జీవించు. నువ్వు ఎదురు చూసిన జీవితాన్ని అందుకుంటావు తల్లి. అన్నీ జరుగుతాయి. ఇలా జరుగుతుంది అని చెబుతూనే ఉన్నాను కదా, అదంతా జరిగే తీరుతుంది. నీ జీవితం నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. రేపుదయం లేచిన వెంటనే మంచి వార్తలతో, మంచి సంకేతాలతో నీ ముందుకి ఏదో ఒక రూపంలో వస్తాను బిడ్డ. ఇక అన్నీ జరుగుతాయి అనే నమ్మకం వస్తుంది.
నీకు నమ్మకం కుదిరే కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి తల్లి. రేపు నీ ముఖంలో చిరునవ్వు ఆనందంతో వెలుగుతుందమ్మా. నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు నీకు జరుగుతాయి తల్లి. ఒక చిన్న రవ్వంత నమ్మకమైన నీ మనసులో ఖచ్చితంగా వస్తుంది. ఒక చిన్న రవ్వంత ఆనందమైన నీ ముఖంలో ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడూ చెప్పేలా తీసుకోవద్దు బిడ్డ. సర్వ నిశ్చయంగా మార్పులు నీ జీవితంలో వచ్చే తీరుతుంది. ధన్యవాదాలు చెప్పడానికి నీ బాబా దగ్గరికి ఖచ్చితంగా వస్తావు. రేపొక్కరోజు ఎదురుచూడు. అన్నీ గెలుపు జయం నీకు జరిగిన తరువాత కళ్ళు మూసుకుని నన్ను ఒక్కసారి తలుచుకో. నేను చెప్పినట్టే నీ కోరిక తీరిన తరువాత మనసు నిండా ఆనందంతో నీకు నిండిపోతుంది. నన్ను చూడటానికి రా. నీ ఆనందమైన సంతోషమైన ముఖాన్ని చూడటానికి నీ తండ్రిని ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదూ? నమ్ము తల్లి, నేను చెప్పినట్టు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొకటండి, ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. బాబా గారి గురించి కామెంట్ చేయండి. అలాగే శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ విలేజ్ ఉమెన్ ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.